అందరికీ నమస్కారం. వికలాంగుల హక్కుల చట్టం, రాజ్యాంగం, జీవోలు, ప్రభుత్వ విధానాలు, తర్వాత ఎన్ని రకాలుగా చూసినా మనకు ఆరోగ్య హక్కు అనేది ఉన్నది. వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం ప్రత్యేకంగా కూడా వికలాంగులని ఆరోగ్యపరంగా, వైద్యపరంగా వాళ్ళకు సంరక్షించాలనే దాని అవకాశం ఉంది. అంటే అది మనకు హక్కు, చట్టంలో ఉన్న మన ప్రొవిజన్. సెక్షన్ 25 మీరందరూ చదవండి. సెక్షన్ 25 వికలాంగుల హక్కుల చట్టం ఏం చెప్తుంది? వికలాంగులకు ప్రత్యేక వైద్యం, ఆరోగ్య భద్రత కల్పించమన్నది. అసలు వికలాంగుల ఆరోగ్యం విషయంలో భయంకరమైన నిజాలు మనం మాట్లాడుకోవాలి. ఈ మధ్యనే మన మిత్రురాలు, ఎందుకంటే కొన్ని పేర్లు అనుమతి లేకుండా తీసుకోకూడదు, తీవ్ర వైకల్య వ్యక్తి ఒక హార్ట్ సంబంధించిన, గుండె సంబంధించిన ఇబ్బంది పడితే మరి ఇమ్మీడియట్గా స్వీకరించి వాళ్ళని తీసుకొని ప్రత్యేకంగా ట్రీట్మెంట్ చేసే పరిస్థితి లేదు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో రకాల ఖర్చులు, ఒక్కొక్కసారి ఆరోగ్యానికి లక్షలు కోట్లు అవుతాయి. కానీ ప్రభుత్వంలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే హాస్పిటల్ ఉన్నాయి, వైద్య శాఖనే ఉన్నది. వైద్యం అనేది హక్కుగా ప్రభుత్వం ఎన్నో ప్రకటిస్తుంటుంది. ప్రత్యేకమైన స్పెషల్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఒక పక్క నిమ్స్ కావచ్చు, ఈ మధ్య టిమ్స్, తర్వాత ఉస్మానియా, గాంధీ. కానీ వికలాంగుడు రాగానే ప్రత్యేకంగా వైద్య సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇక్కడ వికలాంగుల హక్కుల చట్టం 25 ప్రకారం వాళ్ళ బాధ్యత అడగటం మన హక్కు. అదేవిధంగా వైద్య బీమా కూడా కల్పించమని ఉన్నది. బీమా గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఈ మధ్య ఇంకో మిత్రుడు కూడా అత్యవసరంగా గుండెకు సంబంధించిన వ్యాధి, హాస్పిటల్ వెళ్ళాలి అంటే వికలాంగులకు ఏదైనా వైద్యపరంగా ఇబ్బంది వస్తే చాలా కష్టం. ఆర్థికంగా ఉండరు, కుటుంబం కూడా చాలా మిడిల్ పూర్గానే ఉంటుంది, ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితి, ఫిజికల్ మూమెంట్ ఉండదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వైద్యం విషయంలో వికలాంగులకు ఎవరికైనా, ఉద్యోగస్తులకు, తర్వాత కొంతమందికి ప్రత్యేకంగా ప్రభుత్వం స్కీములు పెడుతుంది. అదేవిధంగా వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఎలాంటి చిన్న జ్వరం, తలనొప్పి కానించి పెద్ద పెద్ద సర్జరీల వరకు, గుండె సర్జరీ కానీ, మెదడు సర్జరీ కానీ, కిడ్నీస్ కానీ, ఏదైనా సరే శరీరానికి సంబంధించిన, వికలాంగులకు సంబంధించిన ప్రతి వైద్యము ఉచితంగా ప్రత్యేకమైన స్పెషలిస్ట్ హాస్పిటల్లో మనకు కల్పించాలి. ఒకవేళ ప్రభుత్వ హాస్పిటల్లో అది వీలు కాకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో ప్రభుత్వమే చెల్లించి వికలాంగులకు వైద్య సాయం కల్పించాలని మనందరం పోరాడదాం. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి. మన ప్రాబ్లమ్స్ కానీ మన ఎలా సాల్వ్ చేయాలనేది అన్నీ మనకు డీటెయిల్గా ఉంటాయి. కాబట్టి జవాబు ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి.